పట్టణంలో ఉన్నటువంటి ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధిగాంచినట్టు అమ్మవారు శ్రీ రావులమ్మ తల్లి వారి యొక్క మరి ఇక్కడ ఏదైతే తులా కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఆ రావులమ్మ తల్లి వారి యొక్క ఆశీస్సులతో మరి ఎన్నో సంవత్సరాలుగా మరి పలు కార్యక్రమాలు మరి తల్లివారి యొక్క ఆశీస్సులతోటి అనేక మంది మరి ఎంతో ఉపకారం పొందినటువంటి పరిస్థితి ఈ యొక్క జగ్గంపేటకు సంబంధించి మరంత ప్రసిద్ధిగాంచినటువంటి రావులమ్మ తల్లి వారి యొక్క అభివృద్ధి పరంగా తీసుకుంటే మరి ఏదైతే మరి రావులమ్మ తల్లి వారు ఇక్కడ వెలిశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధానంతో కొనసాగడం, భక్తులు మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి మన జగ్గంపేటలో ఉన్నటువంటి తులా కుటుంబ సభ్యులందరూ కూడా మరి స్కందాల మీద వేసుకుని అలాగే మరి పట్టణంలో ఉన్నటువంటి ఇతర ప్రముఖులు పెద్దలతో కలిసి తల్లివారికి మరి అనేక కార్యక్రమాలు మహోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. అయినా సరే మరి అభివృద్ధి పరంగా తీసుకుంటే మరి ఆ పురాతనంగా ఉన్నటువంటి తల్లివారు ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంది. మరి కొద్దిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి మన పట్టణానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు అలాగే మా తులా కుటుంబ సభ్యులు వారు కూడా ఒక నిర్ణయం తీసుకుని ప్రాథమికంగా కొద్దిగా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మరి ఒక చక్కటి ప్లాట్ఫారంగా మరి టైల్స్ అవి వేయించడం, తల్లివారికి కొద్దిగా మరి ఒక సర్కిల్ కింద కూడా కట్టడం, ఇంకేదంటే మరి ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి తల్లివారికి ఆనవాయితీగా చేసేటువంటి కార్యక్రమాలతో పాటుగా తల్లివారికి ఇక్కడ గుడి నిర్మించే విధానం లేకపోవడం, గుడి మరి ఇక్కడ పెద్దలందరూ చెప్పడం తల్లివారే మరి వద్దని చెప్పడం కూడా జరిగిందని చెప్పడం, అది ఏదైతే చెట్టు దగ్గర ఉన్నారో రావులమ్మ తల్లిని ఆ రకంగానే ఉంచి మిగిలినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక చక్కటి ప్లాట్ఫామ్స్ కానీ గచ్చులు కానీ చేసే అభివృద్ధి కార్యక్రమం చేయడం, అలాగే మన రోడ్డు దగ్గర నుంచి ఈ గుడి వరకు కూడా ఒక చక్కటి సిమెంట్ రోడ్డు వేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి శాసనసభ్యునిగా మంత్రిగా ఈ యొక్క తల్లివారి యొక్క ఆశీస్సులతోటి మరి 2004 నుంచి కూడా నేను ఇక్కడ తల్లి ఆశీస్సులు తీసుకునే మరి 2004 ఎన్నికల్లో కానీ తర్వాత ఏ కార్యక్రమం జరిగినా సరే నేను కూడా మరి ఆ రకమైన విధానంతో తల్లి ఆశీస్సులతో ఇక్కడ కార్యక్రమాలు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగానే తల్లికి నా వంతు సాయంగా ఏదో చేయాలి ఉద్దేశంతో తల్లి గుడికి సంబంధించి అనుకుని మరి ఇక్కడ ఏదైతే మరి రహదారి ఉందో మరి ప్రవేశ మార్గం ఉందో అక్కడ తల్లివారికి పేరిట ఒక చక్కటి సింహద్వారం ఒకటి ఆర్చోటి కట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా సొంత ఖర్చులతో త్వరలోనే ఆ పని కూడా మొదలుపెట్టి మరి తల్లి గుడికి వచ్చేటువంటి భక్తుడికి ఒక చక్కటి మరి తల్లివారి దగ్గరికి వస్తాం, అమ్మవారి దగ్గరికి వస్తాం అనే ఒక చక్కటి అనుభూతి కలిగేలాగా భక్తులందరికీ కూడా ఉండేలాగా